సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మన మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మాతా రేణుకా పరమేశ్వరి ఆలయం శిథిలావస్థ గురైన విషయం మనకు తెలిసింది. ఇలా శిథిలావస్థ గురైనటువంటి ఆలయాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలతో నూతన దేవాలయం నిర్మించడం కోసం గత 2 మాసాల మునుపు మనం ఈ దేవాలయం పాత దేవస్థానం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనం గర్త హోమాలన్నీ కూడా నిర్వహించి అమ్మవారిని బాలాలయంలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం నిర్వహించాం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ భువనేశ్వరి పీఠం అధిపతి అయినటువంటి శ్రీ కమలానంద భారతి గారు ఇక్కడికి విచ్చేయడం, ఆ బాలాలయ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడం కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి ఈనాడు అనగా ఈ దశమి పర్వదినాన్ని ఆశ్వీజ మాస బహుళ దశమిని పర్వదించుకుని ఈరోజు ఈ మాతా రేణుకా పరమేశ్వరి ఆలయానికి భూమి పూజ అనగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాల మేరకు ఈ రోజు భూమి పూజ ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు పూజలో భాగంగా గత వారం రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఈ ప్రాంతమంతా కూడా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో అందరినీ కూడా వీళ్ళు ఇంటింటికి వెళ్లి పిలిచేటువంటి కార్యక్రమాన్ని కూడా తలపెట్టడం జరిగింది. ఈ రోజు పుణ్యావాచన ఘట్టంతో మొదలైనటువంటి కార్యక్రమం గణపతి పూజ, నవగ్రహ శాంతి, అష్టదిక్పాలుగా ఆవాహన మరియు వాస్తుగర్త హోమాన్ని వాస్తుగర్త పూజను నిర్వహించి ఈ రోజు శిలని ఏర్పాటు చేసి ఈ రోజు భూమి పూజ ఎంతో వైభవంగా అందరి సమక్షంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ఆలయానికి మనం చూసినట్టయితే ఆదాయం చాలా తక్కువ ఉన్నటువంటి దేవస్థానం కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి ఈ అరుంధతి వాడలో నిర్మించబోతున్నటువంటి ఈ మాతా రేణుకా పరమేశ్వరి ఆలయానికి మీరు ధన రూపం గాని వస్తు రూపం గాని సహాయ సహకారాలు అందించి ఈ ఆలయాన్ని ఎంతో వైవిధ్యంగా వీళ్ళు ప్రతినిత్యం కూడా మన ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెళ్లిళ్లు పూజలు ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. కాబట్టి మీరందరి సహాయ సహకారాలు ఈ ప్రాంతానికి ఎంతో అవసరం. మీరందరూ కూడా సహాయం చేసి ఈ ఆలయం ఎంతో అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.